నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భవిష్యత్తు డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళికలు $3 ట్రిలియన్ ఎకానమీకి సంసిద్ధం చేయడమే లక్ష్యమన్న భట్టి. దీక్షా దివస్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తున్నామన్న కేటీఆర్. ఉద్యమంలో లేని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆగ్రహం. నేటితో ముగియనున్న తొలి విడత పంచాయతీ నామినేషన్లు. రెండో విడత ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం. శ్రీలంకలో చిక్కుకున్న 25 మంది తెలుగు ప్రజలు భారత్కు తీసుకురావాలని ఏపీ మంత్రి లోకేష్కు విజ్ఞప్తి. వరుస బస్సు ప్రమాదాలపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. భద్రతా ప్రమాదాలు లేని స్లీపర్ సర్వీసులను పక్కన పెట్టాలని ఆదేశం.